పవర్ షేరింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీస్. డూ యూ అగ్రీ విత్ స్టేట్మెంట్? ప్రొవైడ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. అంటే వాట్ ఈస్ పవర్ షేరింగ్? పవర్ షేరింగ్ అంటే ఏంటి? పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం దేశం అంతటికి, డిఫరెంట్ ఆర్గన్స్ కి, జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ కి, లెజిస్లేచర్ కి. ఓకేనమ్మా, దాన్ని పవర్ షేరింగ్ అంటారు. అది డెమోక్రసీస్. డెమోక్రసీ అంటే ఏంటి? రూల్ బై పీపుల్ అంటారు డెమోక్రసీస్. సో పవర్ షేరింగ్ అని డెమోక్రసీకి ఇంపార్టెంట్ కాదా? డూ అగ్రీ విత్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పంపిణీ ముఖ్యమైనది. మీరు ఈ యొక్క స్టేట్మెంట్ తో ఏమని చెప్తున్నారు అని కారణాలు చెప్పమంటున్నారు. రియల్లీ పవర్ షేరింగ్ అండి చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీస్ కి. అది ఎవరైనా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఐ అగ్రీ విత్ ది స్టేట్మెంట్ దట్ పవర్ షేరింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీస్. ఓకేనమ్మా? ఎస్. సో అధికార ఒక పంపిణీ చాలా ముఖ్యమైనదని నేను కూడా ఈ వాదనతో నేను అగ్రీ అవుతున్నాను అని చెప్తున్నారు. ఓకేనమ్మా? డన్. సో స్టేట్మెంట్ అంటే మీకు తెలుసు కదా, ప్రకటన. ఓకేనా? డన్. సో పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీకి. ఎందుకంటే అది ఎవరైనా పవర్ ని మిస్యూజ్ చేస్తే తొలగిస్తుంది. పవర్ షేరింగ్ ఏం చేస్తుంది? ఒక చేతుల్లో వండుకుంటే దాన్ని నిరోధిస్తుంది. అందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వానికి ప్రతిబింబిస్తుంది పవర్ షేరింగ్. సో ఇంకా ప్రజల మధ్య నమ్మకం, ఐకమత్యాన్ని కూడా పెంచుతుంది. సో ఇంకా తక్కువ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హక్కుల్ని రక్షించబడుతుంది ఒక పవర్ షేరింగ్. దేశంలో శాంతి, స్థిరత్వం అండ్ మంచి పాలన కూడా వస్తుంది ఒక పవర్ షేరింగ్ వల్ల. సో గొడవలు తగ్గుతాయి. సో ఇన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఐ అగ్రీ విత్ ది స్టేట్మెంట్ దట్ పవర్ షేరింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీస్. సో నెక్స్ట్, రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్. సో రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటమ్మా? గొడవలను తగ్గిస్తుంది. పవర్ షేరింగ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ది పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ యాజ్ ఇట్ ఎన్షూర్స్ దట్ డైవర్స్ ఇంట్రెస్ట్స్ అండ్ పర్స్పెక్టివ్స్ టేకెన్ ఇన్ టు అకౌంట్. ఓకే, నెక్స్ట్ పవర్ షేరింగ్ ఇంకా ఏం చేస్తుందంటే సోషల్ గ్రూప్స్ అంటే సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండడం, ఇంటరాక్ట్ అవ్వడం అన్ని విధాలుగా కూడా. ఎన్షూర్స్ అంటే భరోసా ఇవ్వడం. డైవర్స్ ఇంట్రెస్ట్స్ అంటే ఏంటి? వైడ్ వెరైటీ ఆఫ్ హాబీస్ కానీ, వైడ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ కానీ ఉండడం, దాన్ని డైవర్స్ ఇంట్రెస్ట్స్ అంటారు. అండ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ వేరే వాళ్ళ రిలీజియన్స్ ని కానీ, వేరే వాళ్ళ ఒక వాల్యూస్ ని కానీ అర్థం చేసుకుని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ ఒపీనియన్స్ కి, దాన్ని డైవర్స్ పర్స్పెక్టివ్స్ అని అంటారు. టేకెన్ ఇంటూ అకౌంట్, పరిగణలోకి తీసుకోవడం, టేకెన్ ఇంటూ అకౌంట్ అంటారు. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పవర్ షేరింగ్ వల్ల సొసైటీలో ఉన్న సెక్షన్స్ మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ప్రతి వర్గానికి ప్రభుత్వంలో మాట్లాడే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా తగ్గుతుంది గొడవలు. సో వారి అభిప్రాయాలు, వారి అవసరాలు కూడా గౌరవించబడతాయి పవర్ షేరింగ్ వల్ల. ఇలా అందరి ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవడం వల్ల సమాజంలో శాంతి, ఐకమత్యం అనేది చాలా పెరుగుతాయి. సో అది పాయింట్ కి అర్థం. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ప్రతి వర్గానికి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం అనేది లభిస్తుంది. సో సమానత భావాన్ని పెరిగి సమాజాన్ని స్థిరంగా కూడా ఉంచుతుంది పవర్ షేరింగ్. ఎన్షూర్స్ స్టెబిలిటీ, ఏదైనా సెక్యూర్ గా ఉంచడం. పవర్ షేరింగ్ ఎన్షూర్స్, భరోసా ఇస్తుంది పొలిటికల్ స్టెబిలిటీ ఆఫ్ పొలిటికల్ ఆర్డర్. పొలిటికల్ ఆర్డర్ అంటే ఏంటి? రూల్స్ ని స్టేబుల్ అరేంజ్ చేయడం, స్టేబుల్ అరేంజ్మెంట్ ఆఫ్ రూల్స్ బై అవాయిడింగ్ ది డామినెన్స్, అంటే ఆధిపత్యాన్ని తప్పించుకోవడం, అవాయిడింగ్ డామినెన్స్ ఆఫ్ సింగిల్ కమ్యూనిటీ ఆర్ గ్రూప్. సింగిల్ కమ్యూనిటీ పవర్ షేరింగ్ అంటే ఏం తెలుసా? అది ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పవర్ అనేది ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీకి షేర్ చేయడం. ఓకేనమ్మా? దాన్ని సింగిల్ కమ్యూనిటీ అని అంటారు. సింగిల్ కమ్యూనిటీ అండ్ సింగిల్ గ్రూప్. అంటే సింగిల్ గ్రూప్ అంటే ఏంటి? ఒక సమాజం లేదా ఒక సమూహం, ఒక సొసైటీ లేదా ఒక గ్రూప్ తమకు చెందిన హక్కులపై పరిపాలన యాక్టివిటీస్ లో అధికారాన్ని పంచుకుంటూ రూల్ చేయడం. అదే సింగిల్ కమ్యూనిటీ, సింగిల్ గ్రూప్. ఓకేనమ్మా? డన్. ఇప్పుడు ఒకసారి మీకు మొత్తం చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎన్ష్యూర్ స్టెబిలిటీ అంటే ఏంటి తెలుసమ్మా? స్థిరత్వాన్ని నిర్ధారించడం, భరోసా ఇవ్వడం. ఒకే సింగిల్ కమ్యూనిటీ ఆర్ సింగిల్ గ్రూప్ యొక్క ఆధిపత్యాన్ని నివారించడం ద్వారా అధికార పంపిణీ రాజకీయ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. జాగ్రత్త వినండమ్మా. పవర్ షేరింగ్ వల్ల ఒకే వర్గం లేదా ఒకే గ్రూప్ లేదా ఒకే సొసైటీ, ఒకే కమ్యూనిటీ దేశాన్ని పూర్తిగా ఆధిపత్యం చేసుకోకుండా ఉంటుంది. ఓకేనా? సో శక్తి పంచుకోవడం వల్ల ఒకే వర్గం లేదా ఒకే సమూహం దేశాన్ని పూర్తిగా ఆధిపత్యం చేసుకోకుండా ఉంటుంది. అందువల్ల అన్ని వర్గాలు ప్రభుత్వంలో భాగమని వాళ్ళు ఫీల్ అవుతారు. సో అసంతృప్తి, తిరుగుబాటు అండ్ ఇన్స్టెబిలిటీ వంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి.
దేశంలో ఈ యొక్క పొలిటికల్ స్టెబిలిటీ కూడా చాలా స్థిరంగా ఉంటది ఇలా చేయడం వల్ల. సో ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఒకే వర్గం ఆధిపత్యాన్ని నివారించడం, అందరికీ ప్రభుత్వంలో పార్ట్నర్షిప్ ని ఇవ్వడం, అసంతృప్తి అండ్ ఇన్స్టెబిలిటీని స్టాప్ చేస్తుంది, ప్రశాంతమైన రాజకీయ వాతావరణాన్ని కూడా చాలా ఏర్పాటుని చేస్తుంది. ఇంకా ఈ యొక్క డెమోక్రసీ యొక్క వ్యవస్థను చాలా స్ట్రాంగ్ గా బలపరిచి ఉంచుతుంది. డెమోక్రసీ స్పిరిట్ అంటే ఏంటమ్మా, డెమోక్రసీ యొక్క వాల్యూస్ అంటే ఫ్రీడమ్ గానీ ఈక్వాలిటీ గానీ ఇవన్నీ. సో పవర్ షేరింగ్ ఈజ్ ద ఎసెన్స్ అంటే ఏంటి, ఒక సారాంశం. దేనికోసం? డెమోక్రసీ పీపుల్ రూల్ చేసేది ప్రజాస్వామ్యం. యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ షేరింగ్ పవర్ విత్ దిస్ ఎఫెక్టెడ్ అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అండ్ మూవ్ అవ్వకుండా. అండ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, అభ్యాసాలు. అండ్ గివింగ్ సిటిజన్స్ అంటే పౌరులు. అండ్ స్టేక్ ఇన్ ద సిస్టమ్, స్టేక్ అంటే ఏంటి, వాటా. సో డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పవర్ షేరింగ్ ప్రజాస్వామ్యానికి అసలైన ప్రాణమే ఒక పవర్ షేరింగ్. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే అధికారం ప్రజలకే చెందాలి. సో పవర్ షేరింగ్ ద్వారా సో నిర్ణయాల్లో ప్రజలకు అండ్ వర్గాలకు భాగస్వామ్యానికి లభిస్తుంది. సో ప్రభుత్వంపై నమ్మకం కూడా పెరుగుతుంది పవర్ షేరింగ్ వల్ల. ప్రజలు తాము వ్యవస్థలో భాగమని కూడా భావిస్తారు. ప్రభుత్వంపై నమ్మకం కూడా పెరుగుతుంది. దీంతో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఆ ప్రజలతో అధికారం పంచుకోవడం ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ లక్షణం అన్నమాట, క్యారెక్టర్ అది. సో నిర్ణయాల్లో ప్రజలకు వర్గాలకు భాగస్వామ్యం ఇస్తుంది, ప్రజల వ్యవస్థలో భాగమని భావించేలాగా చేస్తుంది, ప్రభుత్వంపై నమ్మకం సహకారం కూడా పెరుగుతుంది. ఈ పాయింట్ ఈ యొక్క పాయింట్ లో ఈ పేరలో ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా బలంగా స్థిరంగా కూడా ఉంటుంది డెమోక్రటిక్ స్పిరిట్ పవర్ షేరింగ్ లో. నెక్స్ట్ రెస్పెక్ట్స్ డైవర్సిటీ అంటే ఏంటి సార్, ప్రతి ఒక్కరిని చాలా ఫేర్ గా ట్రీట్ చేయడం, అందరిని ఒకేలాగా, ఒకళ్ళు ఇంకోలా కాకుండా. పవర్ షేరింగ్ రికగ్నైజెస్ ఏంటి రికగ్నైజ్ చేస్తుందంటే అండ్ రెస్పెక్ట్స్ డైవర్స్ ఇంట్రెస్ట్స్ కల్చర్స్ అండ్ రీజన్స్ విత్ ఇన్ ఎ కంట్రీ లీడింగ్ టు మ్యూచువల్ యాక్సెప్టబుల్ అరేంజ్మెంట్స్ ఫర్ షేరింగ్ పవర్. సో రీజన్స్ అంటే ప్రాంతాలు. మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ అరేంజ్మెంట్స్ అంటే ఏంటి తెలుసమ్మా, పార్టీస్ ఈక్వల్ షేర్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం పార్టీస్ కి, దాన్ని మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ అరేంజ్మెంట్స్ అంటారు. అంటే రెస్పెక్ట్స్ డైవర్సిటీ అంటే దీనికి అర్థం డైవర్సిటీని గౌరవించడం. ఈ యొక్క పవర్ షేరింగ్ ఒక దేశంలోని వివిధ ఆసక్తులు, సంస్కృతులు అండ్ ప్రాంతాలను గుర్తిస్తుంది అండ్ గౌరవిస్తుంది కూడా. ఈ యొక్క పాయింట్ లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవర్ షేరింగ్ అధికారం పంచుకోవడం అనేది దేశంలోని రకరకాల డిఫరెంట్ సంస్కృతాలకి, డిఫరెంట్ మతాలకి, డిఫరెంట్ వర్గాలు ఉన్నామని గౌరవిస్తుంది. ఎందుకంటే ఈ పవర్ షేరింగ్ దేశంలో విభిన్న సంస్కృతులు, మతాలు, వర్గాలు ఉన్నామని గౌరవిస్తుంది. ఎందుకంటే ప్రతి వర్గం అభిప్రాయాలు, అవసరాలు పరిగణలోకి తీసుకుంటుంది ఒక పవర్ షేరింగ్. అందరికీ ప్రభుత్వాలు భాగస్వామ్యం ఇస్తుంది. వర్గాల మధ్య ఉన్న గౌరవం, ఐకమత్యం కూడా పెరుగుతుంది. అదే మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ అరేంజ్మెంట్స్. ఇంకా రకరకాల డిఫరెంట్ సంస్కృతులు, విభిన్న మతాలు, వర్గాలను గౌరవిస్తుంది. ప్రతి వర్గం ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటుంది. అందరికీ నిర్ణయాల్లో భాగస్వామ్యాన్ని ఇస్తుంది. న్యాయంగా శక్తిని పంచుకునే ఏర్పాట్లు కూడా కల్పిస్తుంది ఒక పవర్ షేరింగ్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇదమ్మా పవర్ షేరింగ్ ఈస్ ఇంపార్టెంట్ డెమోక్రసీ. ఈ క్వశ్చన్ కి ఆన్సర్, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఆన్సర్ షార్ట్ గా చెప్తాను చూడండమ్మా, ఏమి లేదమ్మా. సో డూ యూ అగ్రీ విత్ రీజన్స్? ఎస్, మనం ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఇంపార్టెంట్, అగ్రీ అవ్వాలి. అవును, మనం అగ్రీ అవుతున్నాం. ప్రజాస్వామ్యంలో పవర్ షేరింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే దాని యొక్క రీజన్స్ ఈ యొక్క అధికారి యొక్క దుర్వినియోగం తగ్గిస్తుంది, ఒక్కరిది అధికారం కాకుండా ఉంటుంది. సో వర్గాల యొక్క హక్కులు కూడా రక్షిస్తుంది. సో అన్ని పాయింట్స్ కలిపి ఒక షార్ట్ గా చెప్పేస్తున్నానమ్మా, డన్. ఇంకా గొడవలు తగ్గుతాయి. సో ప్రతి వర్గ అవసరాలు కూడా పరిగణలోకి వస్తాయి ఈ పవర్ షేరింగ్ వల్ల. అందరికి ఇంపార్టెంట్ దొరికేలా చేస్తుంది, గొడవలు తగ్గిస్తుంది. ఇంకా శాంతి, రాజకీయ స్థిరత్వం కూడా బాగా దృఢపడి స్ట్రాంగ్ గా ఉంటుంది. శాంతి, ఐకమత్యం కూడా పెరుగుతాయి. ప్రజాస్వామ్యాన్ని కూడా బలపరుస్తుంది. ప్రజలకు నిర్ణయాల్లో భాగస్వామ్యం వస్తుంది. ఇన్ని ఇస్తున్నాయి పవర్ షేరింగ్ అని. సో పవర్ షేరింగ్ ఈస్ ఇంపార్టెంట్ డెమోక్రసీస్. We agree this statement. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.